ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో జరగనున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఫిలిం సిటీలోని స్మృతి వనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎందుకు సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతికుమారి జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా 3 అధికారులు పాల్గొననున్నారు. రామోజీరావు మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు సెలవు దినంగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు సీనియర్ ఐఏఎస్లు ఆర్పి సిసోదియా, రజత్ భార్గవ, సాయి ప్రసాద్లతో కూడిన బృందాన్ని ప్రత్యేకంగా పంపుతున్నట్లు వెల్లడించింది. చూస్తున్నాం. మీడియా మొఘల్గా పేరొందిన రామోజీరావు శనివారం తెల్లవారుజామున గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఇక ఈరోజు అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, పూర్తి సమాచారం ఏంటి? ఎన్ని గంటలకి, అంటే కుటుంబ సభ్యులు ఇప్పటికైతే చెప్పి ఉన్నారు 9 నుంచి 10 మధ్యలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి మీడియా లెజెండరీ ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు అంత్యక్రియలకు ఏర్పాట్లను కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి స్మృతివనంలో ఉన్నాము. విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మరి కాసేపట్లో ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడికే షిఫ్ట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు. అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచక కొనసాగుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీని ఆనుకుని ఉన్నటువంటి స్మృతివనంలో ప్రత్యేకంగా ఘాట్ని ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘాట్లోనే రామోజీరావుకు సంబంధించినటువంటి అంత్యక్రియలన్నీ కూడా కొనసాగనున్నాయి. సరిగ్గా మరొక 40 నిమిషాల్లో రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసం నుంచి ఆ స్మృతివనానికి ఆయన భౌతికాయాన్ని తీసుకొస్తారు. దాదాపు 1.5 పాటు సందర్శకుల కోసం చూసేందుకు వీలు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరి కాసేపట్లో సిఎస్ శాంతికుమార్తో పాటు మరికొంతమంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ ఉన్నతాధికారులందరూ కూడా రామోజీరావు అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి ఘాటికి చేరుకున్నారు. రామోజీరావు ఘాటికి చేరుకున్నారు. స్మృతివనంలో జరగబోతున్నటువంటి యొక్క ఏర్పాట్లకు సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఘాటికి చేరుకున్నంత కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దాదాపు శనివారం ఉదయం ఆయన చనిపోయారు కాబట్టి శనివారం నుంచి ఇప్పటి వరకు కూడా సందర్శకుల సందర్శనార్థం రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆయన నివాసంలోనే అనుమతిస్తున్నారు. అయితే ఘాట్ తీసుకొచ్చిన తర్వాత మరో 40 నిమిషాల పాటు అభిమానుల సందర్శనార్థము, అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీలో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సందర్శనార్థము, ఎంప్లాయీస్లో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో ఆయనకు పరిచయం ఉంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా పలకరించేవారు రామోజీరావు గారు బతుకున్నటువంటి రోజుల్లో. సో వాళ్ళందరితో కూడా మరొక్కసారి ఆయనను చివరిసారి చూసుకునేందుకు వేలాదిగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్మృతి చిహ్నం వద్ద కూడా దాదాపు 40 నిమిషాల పాటు ఆయన పార్థివ దేహాన్ని ఉంచిన తర్వాత 9 నుంచి 10 గంటల మధ్యలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరిగేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు